వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దుండగులను ఇంద్రపాలెం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 6.50 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఎస్పీ పాటిల్ దేవరాజు మనీష్ వివరాలు వెల్లడించారు. ఇప్పుడు కాదండి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఉంటాయి కదా అవి ఇచ్చేస్తే ఎడిటింగ్ చేస్తారు. చెప్పండి. ఎప్పుడో ఫోన్ చేశాను, ఇప్పుడు నీకు వెళ్ళిపోతే నువ్వు ఫోన్ చేశాను, నువ్వు ఎందుకు వచ్చావు అన్నీ చెప్పింది. టైం చూసుకోవద్దండి, టైం చూసుకోరా. ఎన్ని గంటలు వస్తుంది? అల్లుడు గారితో గొడవగా ఉందండి. In that case, we have seized a total 78 grams of gold. We have seized. Okay, HFTX also we have seized. We do this information we have got through this CCTV tower dump and another place. From that we got this information. We were able to nab them. On these areas, these CS and SI, they will be better equipped to let you know how they caught them. So I think explain how they are caught. వేయొద్దు. మీరు ఏదన్నా ప్రధాన ద్వారానికి వేసినట్టయితే అట్లీస్ట్ కట్టెన వేసుకోండి, లేదా సైడ్ డోర్స్కి వేసుకోండి. గేటుకు మటుకు తాళం వేసి వెళ్ళొద్దండి దయచేసి. మీరు ప్రజలకు మరొకసారి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అట్లానే ఈ క్రైమ్లో ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వారందరికి కూడా ఎస్పీ గారు, ఏఎస్పీ గారు అందరూ అప్రిషియేషన్స్ తెలిపారు. ముఖ్యంగా వారందరూ కూడా కంగ్రాచులేషన్స్. మీడియా ద్వారా ఈ విషయాన్ని మీకు తెలియపరచుకుంటున్నాం. థ్యాంక్ యూ. కాబట్టి కెమెరా యొక్క ఆవశ్యకతను అందరూ కూడా గుర్తించాలి. ఇటీవల కాలంలో గవర్నమెంట్ కెమెరాలు సుమారు 3000 కెమెరాల వరకు ఇన్స్టాల్ చేయడం కోసం మన జిల్లాలో ఇన్స్టాల్ చేయించడం జరుగుతుంది. ఇంకా మోర్ కెమెరాలు వచ్చినట్లయితే ప్రజలకు ఇంకా భద్రత, సేఫ్టీ, డిటెక్షన్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది. కాబట్టి మేము మీడియా ముఖంగా తెలియజేసేది ఏంటంటే, ఈ సీసీ కెమెరాల ఆవశ్యకతను ప్రజలందరూ గుర్తించి ప్రతి స్కూల్ దగ్గర, ప్రతి కాలేజ్ దగ్గర, అట్లానే ప్రతి బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ అంటే షాపులు అవ్వచ్చు, అలానే హోటల్స్ అవ్వచ్చు, కళ్యాణ మండపాలు అవ్వచ్చు, లార్జ్ అంటే చర్చిలు అవ్వచ్చు, వీటన్నిటి దగ్గర కూడా లార్జ్ మెంబర్ ఆఫ్ గ్యాదరింగ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు కాలనీస్ ఉంటున్నాయి చాలా చోట్ల, కాలనీ వాసులు అందరూ కలిపి ఒక కెమెరా పెట్టుకోవాలి. ఆ కాలనీలో ఇన్ను ఎగ్జిట్ అంటే వచ్చే దారి, వెళ్ళిపోయే దారి, 2-3 దారులు ఉంటాయి. ఆ 2-3 దారుల్లో కెమెరాలు పెట్టుకున్నట్లయితే ఇమీడియట్గా దొంగలు కూడా మేము ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు చాలా కొత్త విషయాలు చెప్తున్నారు. ఎక్కడైతే సీసీ కెమెరాలు ఉంటున్నాయో ఆ ఏరియాకి దొంగలు వెళ్ళట్లేదు. ఆ ప్రాంతంలోకి దొంగలు వెళ్ళి దొంగతనం చేయడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే కెమెరా ద్వారా డిటెక్ట్ అయిపోతాం, మేము దొరికిపోతాం అనే భయం ఉంటున్నారు. కాబట్టి కనీసం అది ప్రివెన్షన్కి పనికొస్తుంది, డిటెక్షన్కి పనికొస్తుంది. కాబట్టి పబ్లిక్ ముఖ్యంగా ఈ కెమెరా యొక్క ఆవశ్యకతను గుర్తించి నెంబర్ ఆఫ్ కెమెరాస్ పెట్టుకుంటారని మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అట్లానే మేము LHMS కూడా విరివిగా వాడుతున్నాం. ఈ ఎవరైతే ఇల్లు వదిలి కొన్ని రోజుల పాటు బయటికి వెళ్తారో కన్సర్న్ పోలీస్ స్టేషన్లో చెప్పినట్టయితే వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి కెమెరాలు బిగిస్తున్నాం మేము. దాని ద్వారా సెన్సర్ సిస్టమ్ ద్వారా వాళ్ళ ఇంట్లోకి ఎవరన్నా వచ్చినట్లయితే తెలుస్తుంది. కాబట్టి పబ్లిక్కి మేము మీడియా ద్వారా ఇంకా అవేర్నెస్ తెచ్చుకోవాలని, ముఖ్యంగా ఇల్లు వదిలి బయటికి వెళ్ళేటప్పుడు అంటే మీరు ఎక్కడైనా సినిమాకి వెళ్ళొచ్చు, లేకపోతే ఫంక్షన్కి వెళ్ళొచ్చు, షాపింగ్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఊరు వెళ్ళొచ్చు. రాబోయే సమ్మర్ హాలిడేస్ ఉంటున్నాయి. సమ్మర్ హాలిడేస్కి అందరూ కూడా వెకేషన్స్కి పిల్లల్ని తీసుకొని, ఫ్యామిలీని తీసుకొని ఎక్కడికి వెళ్తారు. అట్లా మ్యారేజ్ సీజన్ వస్తుంది. మ్యారేజ్ సీజన్స్లో కూడా అందరూ నగలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవటం, లేకపోతే ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళి రావడం, లేకపోతే ఇంకో పెళ్ళిళ్ళ పర్పస్, లేకపోతే ఫంక్షన్స్ పర్పస్ బయటికి వెళ్తారు. వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారంటే దొంగలకు కనపడేలాగా గేటుకు ప్రధాన ద్వారాలకు కానీ గేట్లకు కానీ తాళం కప్పలేస్తున్నారు. మేము సెవరల్ టైమ్స్ మీడియా ద్వారా చెప్తున్నాం. ప్రజలు ఎంత చెప్పినప్పటికి కూడా మరి అది వారు అర్థం చేసుకోవాలా. తాళం కప్ప బయటికి కనపడేలాగా వేస్తే మీరు ఇంట్లో లేరన్న విషయం దొంగలకి సులువుగా తెలుస్తుంది. ఏ దొంగోడైనా కూడా దొంగతనానికి వచ్చే ముందు రెక్కీ చేస్తారు. రెక్కీ చేసినప్పుడు ఏం చేస్తున్నారంటే ఇంట్లో
జనాలు లేని అంటే నివాస యోగ్యంలో ఎవరైతే లేరు అని నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే దొంగతనం చేస్తున్నారు. ఆ ఇంట్లో లేరన్న విషయం ఎట్లా తెలుస్తుందో వాళ్ళకి? తాళం కప్పేస్తున్నారు. వాళ్ళు తాళం